హాయ్ గాయ్స్, మన భారతదేశంలో కొత్తగా కట్టినటువంటి రామ మందిరానికి, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరానికి ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చినారు అని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాము. ఇది మనం అందరూ కూడా తెలుసుకోవలసినటువంటి విషయము. మన గొప్ప చారిత్రాత్మక సంస్కృతి అయినటువంటి కట్టడాలలో గొప్ప కట్టడము అయోధ్యలో రామ మందిరము. అటువంటి కట్టడానికి దాతల రూపంలో విరాళాలు ఇచ్చినటువంటి గొప్ప మహనీయుల గురించి ఈరోజు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇంటర్నెట్ నుంచి గ్యాదర్ చేసి చాలా ప్రచురితమైన వెబ్సైట్ల నుంచి అంతా గ్యాదర్ చేసి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరెవరు ఎంతెంత అమౌంట్ రామ మందిరానికి అయితే ఇచ్చారు అని చెప్పేసి. అంటే అయోధ్యలో రామ మందిరం శిఖరంపై ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ధ్వజాన్ని ఎగరేశారు. అంటే జెండాపై కపిరాజు ఉన్నటువంటి ఒక జెండాని అయితే ఆయన ఎగరేశారు. శ్రీరాముడు సీతమ్మ వివాహం జరిగినటువంటి పంచమి అభిజిత్ ముహూర్తంలో ఈ ధ్వజారోహణం అయితే జరిగింది అయోధ్యలో. ఈ యొక్క ధ్వజారోహాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేస్తూ రామ మందిరానికి అయితే చేరుకున్నారు. ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు, ఆర్ఎస్ఎస్ గురించి మీకు అందరికీ ఆల్రెడీ దేశవ్యాప్తంగా తెలుసు. ఇటీవల మనకి ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ వచ్చేసి మోహన్ భగవత్ గారు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్ గారు, అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఎప్పుడు రామ మందిరానికి ధ్వజారోహణం చేసినటువంటి సమయంలో. ఆ సమయంలో రామ మందిరంపై ఎగరవేసే ధ్వజం వచ్చేసి 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ ధ్వజాన్ని ఎగరవేయడానికి వచ్చేసి వాళ్ళు ముహూర్తం వచ్చేసి 11 గంటల 58 నిమిషాల నుండి 12:30 వరకు అయితే నిర్ణయించడం జరిగింది. ఈ ముహూర్తంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే రామ మందిరంపై ధ్వజస్తంభంపై ధ్వజాన్ని ఎగరేయడం అయితే జరిగింది. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన సమయంలో జనవరి 22వ తారీఖు 2024లో అయితే జరిగింది. అదే సమయంలో రామ మందిరం కోసం చాలామంది విరాళాలు ఇచ్చారు. అయితే రామ మందిరానికి ఎక్కువ డబ్బులు ఎవరు విరాళంగా ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం మనము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రామ మందిరానికి ఎవరు ఎక్కువగా విరాళం ఇచ్చారో అని చూస్తే శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం వచ్చేసి ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు రామ మందిర మొరారి బాపు రామ అనేటటువంటి ఆయన ఆ యొక్క రామ మందిరానికి 11.3 కోట్ల రూపాయలు ఆయన విరాళంగా ఇచ్చారు. అదే విధంగా చూస్తే రామ మందిరానికి అదే అతి పెద్ద విరాళం అని చెప్పుకోవచ్చు. మొరారి బాపుతో పాటు అమెరికా, కెనడా, బ్రిటన్లలోని ఆయన అనుచరులందరూ కూడా 8 కోట్ల రూపాయలు అయితే విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత కనుక చూసినట్లయితే మొరారి బాపు మొత్తం విరాళం అప్పుడు 18.6 కోట్ల రూపాయలు చేరుకుంది. రామ మందిరానికి ఇప్పటి వరకు కూడా 5,500 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయి. రామ మందిర ట్రస్ట్ ప్రకారం వచ్చేసి జనవరి 2024లో రామ భక్తులు కేవలం 2 రోజుల్లోనే 3.17 కోట్ల రూపాయలని విరాళంగా ఇచ్చారు మన ఇండియా వ్యాప్తంగా. ఇంకా గుజరాత్కు చెందినటువంటి ప్రముఖ వజ్రాల వ్యాపారి 101 కిలోల బంగారుని ఆయన ఆభరణాలుగా ఇచ్చాడు. 101 కిలోల బంగారము. ఇంకా సూరత్కు చెందినటువంటి ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ వి లక్ష్మి అనే ఆయన కుటుంబము రామ మందిరం కోసం ఆయన కూడా వచ్చేసి 101 కిలోల బంగారాన్ని అయితే విరాళంగా ఇచ్చారు. ఇది మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే ఈ బంగారం విలువ 68 కోట్ల రూపాయలు. వజ్రాల వ్యాపారి విరాళంగా ఇచ్చిన బంగారాన్ని ఆలయ ద్వారాలు, గర్భగుడి, త్రిశూలము, డమరుకము, స్తంభాల అలంకరణలో ఇవన్నీ కూడా ఉపయోగించారు. ఇంకా అంబానీ కుటుంబం కూడా విరాళం ఇచ్చింది. రామ మందిర ప్రతిష్టాపనలో పాల్గొన్నటువంటి ముఖేష్ అంబానీ ఆలయ ట్రస్ట్కి 2.51 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆయన కుటుంబం కూడా వ్యక్తిగత సేవల్లో పాల్గొన్నారు రామ మందిరంలో. ఇంకా మరికొందరు కూడా ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. రామ మందిరానికి దేశంలోని చాలామంది ప్రముఖ వ్యాపారం చేసుకున్నటువంటి గొప్ప గొప్ప సంస్థలు కూడా విరాళాలు ఇచ్చారు. అదేవిధంగా గుజరాత్కు చెందినటువంటి గోవింద్ బాయ్ దోకాలియా వచ్చి 11 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. సూరత్కు చెందిన ఇంకొక వజ్రాల వ్యాపారి గోవింద్ బాయ్ కూడా రామ మందిరానికి 11 కోట్ల రూపాయలు. పాట్నా మహావీర్ మందిరంకి చెందినటువంటి ఆయన కూడా 10 కోట్ల రూపాయలు. గ్రీన్ ల్యాబ్స్ డైమండ్స్ కంపెనీకి చెందినటువంటి ముఖేష్ పాటిల్ కూడా 11 కోట్ల రూపాయలు. అలాగే ఒక విలువైనటువంటి క్రౌన్ డైమండ్ కూడా ఇచ్చాడు ఆయన.
మహేష్ కబూతల అనేటటువంటి ఆయన కూడా రామ మందిరానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను రామ మందిరం ట్రస్ట్ ప్రకారం వారికి ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో నేను సేకరించినటువంటి సమాచారం ఇది జెన్యున్ ఇన్ఫర్మేషను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింటే రాముని భక్తులందరూ కూడా లైక్ చేసి అయోధ్యలో ఉన్నటువంటి రాముని మందిరానికి మనం అందరూ కూడా ఇంకా విరాళాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింతగా ఆదరించండి.